ఆత్మదర్శనంతో ప్రయోజనం ఏమిటి? ఏమైనా ప్రయోజనం ఉందా? మనిషి ఎప్పుడు మనం ఏదైనా పని చేస్తే దాని ప్రయోజనం ఏమైనా ఉందా, లాభం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు. ప్రయోజనాలు చాలా ఉత్కృష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి. 3 దశల్లో ఉంటాయి. ఒకటి, మానసిక గందరగోళాలు తొలగిపోతాయి. 2, సందేహాలు సమసిపోతాయి. 3, ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి. ఈ 3 చూడండి. మరి మానసిక గందరగోళం తొలగిపోవడం అంటే మనస్సు స్పష్టతను సంతరించుకుంటుంది. ఆత్మజ్యోతి ప్రకాశంతో మనస్సులోని అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి. మంచి సంస్కారాలు పెంపొందుతాయి. 2, సందేహాలు సమసిపోతాయి. అన్ని సందేహాలకి సమాధానాలు మీ అంతరంగంలో, హృదయంలో నుంచే ఆ జీవాత్మే మీకు గురువుగా, మార్గదర్శకగా పనిచేస్తూ ఉంటుంది. అన్నీ మీకు చెప్తూ ఉంటుంది. 3, ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి. ఈ ప్రారబ్ధ కర్మల గురించి యాక్చువల్గా ప్రారబ్ధ కర్మలు ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలి. ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు. కానీ జపం దాని ఉద్రిక్తిని నియంత్రిస్తుంది. ఉదాహరణకి, ఒకరికి ప్రారబ్ధ కర్మ ప్రకారం కాలు కోల్పోవాలని ఉంటే అతని కాలులో ఒక ముళ్ళైనా గుచ్చుకుంటుంది. ఆత్మదర్శనం వలన ప్రారబ్ధ కర్మలే నశించిపోతాయి. భగవంతుని వైపుగా వెళ్ళడంలో ఉన్న ఆటంకాలన్నీ ఈ విధంగా తొలగిన వ్యక్తి భగవంతుని ఆశ్రయిస్తాడు, భగవదానుభూతి పొందుతాడు.